దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యేరి నాటబడింది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. అతడు చేయనిదంతయు సఫలమగును. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. అటువాడు తన చెలికాని కీడు చేయుడు, అటువాడి మీద నిందమాపుడు. ఆసుని దృష్టికి నీచుడు అసహ్యుడుగా ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, పరిశీలన చేసినట్లయితే రకరకాలైన బలతలంపులతో, రకరకాలైన ఉద్దేశాలతో జీవించేవారిగా మీరు ఉన్నట్లయితే ఉపయోగం ఉండదు కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించబడినట్లు కృప దయచేయండి.